మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఈ యొక్క క్యాథలిక్ చర్చెస్ లో కన్నా చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తుకి ధూపం వేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తారు అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు బెత్లెహేంలో పుట్టినప్పుడు యూదుల రాజుగా పుట్టాడు అని చెప్పి ముగ్గురు జ్ఞానులు యొక్క ధూపాన్ని సమర్పిస్తారు. సాంబ్రాన్ని, బోళము, బంగారాన్ని. ఆ విధంగా వీళ్ళు విగ్రహారాధన చేస్తారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉందంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారమే మరి విగ్రహారాధన చేయకూడదు అని చెప్పినప్పుడు వీరు ఆ యొక్క విగ్రహాలను పూజ చేస్తూ తప్పు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కన్యక అయినటువంటి మరియమ్మ గారిని కూడా వీరు దేవతగా పూజ చేస్తారు. కానీ ఆవిడ ప్రభువైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ శక్తితో కనిన తరువాత ఆయన భర్త అయినటువంటి యేసేపుతో 4 కుమార్తెలను కూడా కన్నట్లుగా బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు సర్వమానవాళి కోసం తన రక్తాన్ని కార్చి శిలువలో చనిపోయి తిరిగి లేచినటువంటి నిజమైన దేవుడు, దేవుని కుమారుడు. ఆయన్ని మాత్రమే ఆరాధించాలి.